యెహోవా మీకు తోడై ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క కృపగల నామంలో ఇంటింట క్రిస్మస్ వర్తమానాలే వింటున్నాం. ఇప్పటికే చాలా క్రిస్మస్ వర్తమానాలు చాలా గృహాల దగ్గర చెప్తూ వచ్చాను. మరి యూట్యూబ్ ద్వారా వినే వరకు కూడా ఒక క్రిస్మస్ వర్తమానం ఇవాళ కనుక నేను తినాన్ని మరి క్రిస్మస్ వర్తమానాన్ని మీతో అందరితో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవదూతల ప్రత్యక్షత లేదా దైవ దర్శనము అనే మాట మీద ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎవరికి దైవ దర్శనం వస్తుంది? అసలు దైవ దర్శనం అంటే ఏంటి? దైవ దర్శనం అంటే దేవుడు మనను దర్శించట. దేవుడు మనం దర్శించినప్పుడు దైవ దర్శనం మనకు కలిగింది అని మనం చెప్పగలుగుతాం. దేవుడు దర్శించాలంటే మనము ఆయనకి అంగీకారంగా ఉండాలి. చాలా మంది కన్యకులు ఉన్నారు, చాలా మంది యాజకులు ఉన్నారు, చాలా మంది దేవుని నమ్మని మనుషులు లోకంలో ఉన్నారు. కానీ ఆయన ప్రత్యక్షత అందరికీ ఇవ్వాల, కొందరికే ఇచ్చారు. ప్రభు వారు ఒక వాక్యం అదే ఉపమానం చెప్తూ మాట చెప్తారు. ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా వారు ఎవరిని స్వస్థపరచలేదు, కానీ సిరియనుడైన నయమాన్ని స్వస్థపరిచాడు. అతడు అన్యుడు. ఎందుకు ఆ మాట ప్రభు చెప్పారంటే అన్యుడికున్న విశ్వాసము యూదుల్లో కనబడలేదు కనుక. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతమును తూరు సీజన్ పట్టణాలను చేస్తే వారు ఎప్పుడో కోరి పట్ట కట్టుకుందరు. అంటే మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలి అంటే మనము మన విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలి. ఇక్కడ ఆయన ప్రత్యక్షత దైవ దర్శనాలు ఎవరికి వచ్చినాయి, రావడానికి వారి యొక్క అర్హత అనుభవం ఏంటి అనేది దినాన్ని వాక్యంలోంచి ధ్యానిస్తాం. దేవుని యొక్క దూత మొట్టమొదట ప్రత్యక్షమైంది జకర్యాకి. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. మనం క్షమించండి, 1వ అధ్యాయము జకర్యా దగ్గరికి వెళ్దాం. 13వ వచనం చూద్దాం, తర్వాత 2వ వాక్యం దగ్గరికి వెళ్దాం. అప్పుడు దూత అతనితో, ఇప్పుడు ఇతడు యాజకుడు, చాలా కాలము గతించిపోయిన వృద్ధుడు, బహుకాలము గడిచిన వృద్ధులు అనే మాట వారి గురించి ఆ పై భాగంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. 6వ వచనంలో ఉంటుంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇప్పుడు వీరికి దైవ దర్శనం రావడానికి కారణం ఏంటి అంటే వారికి ఉన్న లక్షణాలు. ఈరోజు మనం కొన్ని విషయాలు గమనిస్తాం. మనకి దైవ దర్శనం రావాలి అంటే దేవుడు మెచ్చే లక్షణాలు మనకు ఉండాలి. జకర్యాకి దైవ దర్శనం రావడానికి కారణం ఏంటంటే జకర్యాలోను ఎలిజబెత్ ఉన్న మంచి లక్షణాలు. వారు అనే మాటని ఇక్కడ ఉపయోగిస్తూ వీరిద్దరు అనే మాట ఒక్కరు కదండి. వీరిద్దరంటే జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండేవి. ఎవరి దృష్టి నీతిమంతులుగా ఉండాలంటే మనం మనుషుల దృష్టికి నీతిమంతులుగా, మనుషుల దృష్టికి భక్తి గలవారుగా, మనుషుల దృష్టికి మంచివారుగా, మనుషుల దృష్టికి ఇష్టలుగా ఉండొచ్చు. కానీ వీరు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉన్నారు. దేవుని దృష్టికి వారు భయభక్తులు కలుగున్నారు కనుక దేవుడు వారిని దర్శించాడు. జకర్యా ధూపం వేస్తున్నాడు ధూప వేదిక మీద. ప్రజలు వెలుపల ప్రార్థన చేయించుండేది అనే మాటను మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 10వ వచనం చూడండి.
ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా. చూడండి, సేవకులు ప్రార్థన చేసేటప్పుడు మీరు కబుర్లు ఆడకూడదు. నేను చాలా సార్లు చెప్తానేమన్నాను, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడమాకండి అని. ఇక్కడ లోపల జకర్యా ధూపవేది దగ్గర ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ధూపం వేస్తాడు. వెలుపల ప్రజలందరూ ఏం చేస్తారండి? ప్రార్థన చేయించండి. అంటే రెండు చేతులు కలవాలి. మీరు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. అక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వెలుపల ఉండే ప్రజలు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మాకు మెసేజ్ ఎప్పుడు పంపిస్తావు, విమోచకుడు ఎప్పుడు వస్తాడు, మాకు ఈ శ్రమలు ఎప్పుడు తెస్తాయి అని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతని జకర్యా దగ్గరికి పంపించాడు. మీరు ప్రార్థించినట్లుగా విమోచకుడు పుడతాడని చెప్పరా, నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. ఇదేంటి, ఈ వయసులో నాకు కుమారుడు పుట్టడం ఏంటి? దగ్గరగా 100 సంవత్సరాలు, ఒకటి ఇంకా ఎక్కువ ఉన్నాయేమో. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే వాడు ముసలాడు అయిపోయి చాలా కాలం అయింది. నమ్మడానికి అసాధ్యమైనవి, అవి ఇంపాసిబుల్. కానీ దేవునికి పాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మోగోడు అయిపోతావు అంటాడు. ఎందుకంటే జకర్యాకి ఎందుకు నమ్మబుద్ధి కాలేదు అని అంటే, తన వయసు తన భార్య వయసును చూసుకున్నాడు. కానీ ఏం జ్ఞాపకం తెచ్చుకోలేదు? అబ్రహాం యొక్క వయసును, శారమ్మ వయసును జ్ఞాపకం తెచ్చుకోలేకపోయాడు. మనకు కూడా అంతే, చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. కానీ నమ్మడానికి మన దాకా వచ్చినప్పుడు అమ్మో జరుగుతుందా, ఇది సాధ్యమేనా? కానీ మనకు అసాధ్యమే. మన దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు. కనుక నువ్వు బోధించే నీకు, దైవ దర్శనాల గురించి చెప్పే నీకు, దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం తెలిసిన నీకు నమ్మిక కుదరలేదా? దేవుని మాట, దైవ దర్శనాన్ని నువ్వు నమ్మలేకపోయావా? అలా అయితే పిల్లవాడు పుట్టే వరకు నువ్వు మోగవాడుగా ఉంటావు. మనకి సంగతులను తెలిసిన విషయాలే. తిరిగి ఆ పిల్లడికి నామకరణం చేసినప్పుడు తనకి వాక్కు దేవుడిస్తాడు. అప్పుడు దేవుడు స్తుతిస్తూ పెద్ద కీర్తనలాడితే రాస్తాడు. ఆయన దేవుడిని స్తుతిస్తూ ఆ రక్షణ శృంగం గురించి, రక్షణ జ్ఞానం గురించి, రక్షకుడు గురించి ఈ సంగతులు చాలా ఈ అధ్యాయం, మొదటి అధ్యాయం ముగింపులో మనం చదువుతూ ఉంటాం. కనుక మొట్టమొదట దేవుని యొక్క దర్శనము జకర్యాకి రావడానికి, ఎలిజబెత్ అమ్మకి రావడానికి కారణం ఏంటి అని అంటే, వారు దేవుని యందు ఏం కనుక్కున్నారండి? దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఆయన సకలాజ్ఞల ఎడల వారు భయభక్తులు కలిగి అనుసరించి నడుచుకున్నారు. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షత మొట్టమొదట మరి దేవుని యొక్క దూత జకర్యాకి వచ్చి వర్తమానం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 2, లూకాసు వార్త మొదటి అధ్యాయము 30వ వచనం దగ్గరికి వస్తాం. ఇప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు మరియమ్మ ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి, ఏ మాటలు? మనం కొంచెం పైకి వెళ్దాం. 28వ వచనం దగ్గరికి. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఆగుదామండి. కన్యకలు చాలా మంది ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన అనే మాట మన గతించిన వారంలో నేను చెప్పాను. యెషయా గారు ప్రవచనము నెరవేరిపోయిందని. నేను గతించిన వారం 5 కోణాల గురించి చెప్పాను. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్త ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అనే మాట మీద కొన్ని వాక్యాలు మనం ధ్యానించాం. పూర్వకాలంలో నానా సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా, ఏ ప్రవక్త ద్వారా ఏం మాట్లాడారు అనేది. ఈరోజు నేను 5కి దేవదూత ప్రత్యక్షతల గురించి చెప్తాను. 5 కోణాలు జస్ట్ ఒకసారి మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 కోణాలు 5 ప్రవక్తలకి సాదృశ్యం.
మొదటి ప్రవక్త యాకోబు యూదా గోత్రంలో లోకరక్షకుడు పుట్టాడని తన అవసర దశలో తన యొక్క 12 మంది పిల్లలను పిలిచి దీవిస్తూ యూదాని దీవించేటప్పుడు ఈ మాట చెప్తాడు, నీ గోత్రం నుంచి లోకరక్షకుడు పుడతాడని. తర్వాత బిలాం చెప్తాడు, యాకోబులోంచి నక్షత్రము ఉదయించును. తర్వాత మీకా చెప్తాడు, యూదా దేశ బెత్లెహేములోనే లోకరక్షకుడు పుడతాడు. ఎందుకంటే యూదా దేశ బెత్లెహేమా, యూదా ప్రధానం నువ్వు ఎంతమైన అల్పమైన దానం కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవచనము మీకా గారు చెప్తారు. తర్వాత ఎవరు చెప్పారు? యెషయా గారు, ఆలకించుము, కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. 5 మోషే గారు చెప్పారు, నా వంటి ప్రవక్తను మీ మధ్య మీ కొరకు ఆయన పుట్టించు, మీ సహోదరుడిని మీకు దేవుడు అనుగ్రహించు. కనుక ఈ 5 కోణాలు 5 ప్రవక్తలు యేసుని గురించిన వివరణ మనం గతించిన వారం నేను తాను వివరించాను. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. కనుక దేవుడు ప్రత్యక్షతలో దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడడానికి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారి ద్వారా జరగబోయే సంగతులను ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు వీరు ఈ 5 కూడా దేవుని యందు భక్తి కలిగిన వారు కనుక దేవుని యొక్క దూతలను పంపించి ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను వారికి తెలియజేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. కన్యకులు చాలా మంది ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కన్నా ప్రవచనం నెరవేర్పడానికి, కానీ ఆ కన్యకల్లో ఆయనకు కావాల్సిన అర్హత కలిగిన కన్యక కనబడాలి. ఆ కన్యక ఏముండాలని చెప్పారండి? నేను ప్రతిరోజు చెప్తున్నాను, దీనత్వము ఏమంటారండి? మరియమ్మ అంటది, నా దీన స్థితిని నా ప్రభువు కటాక్షించాను. దీనస్థితి అంటే అన్ని విషయాలను పేదరాలు అండి, దేవుని యందు బహుభక్తి కలిగిన అమ్మాయి, నీతి కలిగిన పిల్ల, యూదా గోత్రికురాలు, దేవుని కొరకు త్యాగం చేయడానికి, దేవుని కొరకు ఏదైనా శ్రమైనా సరే భరించడానికి ఇష్టపడింది. దేవునితో వచ్చి చెప్తుంది, నీకు కుమారుడు పుడతాడు. ఎవరికి సంతోషం? ఆడపిల్ల పుట్టినాడు సంతోషం, మా పిల్లడు పుడతాడంటే. పిల్లలు లేనాడు సంతోషం, నీకు కుమారుడు పుడతాడంటేనే. కానీ పెళ్లి కాని అమ్మాయికి పిల్లడు పుడతాడని చెప్తే ఏమైనా సంతోషమా? శుభవచనమే అని చెప్పింది దేవదూత. కానీ నాకు ఎలా శుభవచనం అవుతుంది? నాకు ఇంకా వివాహం కాలేదు. యోసేపు తోటి తాంబూలు అందుకున్నారు, కానీ వివాహం జరగల. అందుకే అడుగుతుంది, నేను పురుషుని ఎరిగిన దానను, ఇది ఎలాగో సంభవించను అనంటే, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడైన దేవుడు మరియమ్మ గర్భంలోకి రావడానికి ఆమె ఎంత పరిశుద్ధురాలై ఉండాలి? ఆమె ఎంత పరిశుద్ధురాలై ఉంటే ప్రభు ఆమెని దర్శించి ఆమె ద్వారా లోకానికి రావడానికి ఓ దీనురాలు, ఓ పేదరాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించింది మరియమ్మ. ఇప్పుడు యేసుని ధరిస్తే భరించాలి. ఏం భరించాలండి? ఇప్పుడు యోసేపు వివాహం చేసుకోడు, వైవాహిక జీవితం పాడైపోతుంది. నెంబర్ 2, తన బంధువులందరికీ తనంటే చాలా ప్రేమ గౌరవం, చాలా మంచి పిల్లని. కానీ ఇప్పుడు నన్ను అందరూ ద్వేషిస్తారు, అసహించుకుంటారు. తర్వాత సమాజం ఏమంటారంటే చెడిపోయిందని అంటారు. ఈ పెద్దలు మీటింగ్ పెట్టి కన్యక గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపని మోషే ధర్మశాస్త్రం రాయబడింది కనుక వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఇవన్నీ యేసుని ధరిస్తే ఇప్పుడు ఇవన్నీ భరించాలి. ఒక్క నిమిషం ఆలోచించింది, జాగ్రత్తగా గమనిస్తాం. బలవంతంగా యేసు ప్రభు ఎవరి హృదయంలోకి రాడు, ఎవరింట్లోకి రాడు. చాలా మంది అనుకున్నారు ఏదో దించేశారు మమ్మల్ని, ఏదో బలవంతంగా తీసుకెళ్ళి. బలవంతం లేదండి, ఇంట్లోనూ బలవంతంగా తీసుకెళ్ళాలి, వచ్చే లాభం ఏమీ లేదు. వారు దేవుని నమ్ముకుంటే పాపాన్ని విడిచిపెట్టారు, దేవుని నమ్ముకుంటే లోకంలో ఉండే లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెడతారు.
లోకానికి, ఇంటి వారికి, సమాజానికి, సంఘానికి ఉపయోగకరంగా ఉంటారు, నీతిగా ఉంటారు. యేసుప్రభు చెప్పిన బోధ అది. అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారించొద్దు, లంచం తీసుకోవద్దు. యేసుప్రభు నమ్ముకుని ఇవన్నీ మానేస్తారు. ఇవన్నీ మానేయాలి. అలాగ పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఆయన ఆత్మను వారికి ఇచ్చి వారిలోకి వచ్చి ఆయన నివాసం చేయడానికి ఇష్టపడతాడు. మరియమ్మ అలాంటి పరిశుద్ధురాలు కనుక, అలాంటి పరిశుద్ధత కలిగి జీవిస్తుంది కనుక మరియమ్మలోనికి ఆయన రావడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు మరియమ్మ ఆలోచించింది, ఆయన్ని ధరించడానికి ఏ శ్రమనైనా భరిస్తాను. యోసేపు వివాహం చేసుకోకపోయినా, సమాజం నన్ను వర్తిత కొరట చెడింది అన్న, ఇక ఎవరు ఏమన్నా సరే నా ప్రభు కొరకు నేను ఇవన్నిటినీ భరిస్తాను. అందుకని ఇప్పుడు ఆమె ధన్యురాలు. దేవుని మహిమ కలుగాక. అనేక తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. ధన్యురాలు. మనము ధన్యులుగా ఉండాలి అని అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. నెంబర్ 3, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలోకి వస్తాం. ఆ ఊరిలోనే ఉన్నాడు నీతిమంతుడైన యోసేపు. యోసేపు చాలా మంచివాడు, నీతిమంతుడు. యోసేపు గురించి ఆ పేరు పెట్టుకున్న యోసేపు పేరు తగిన నీతి కలిగిన వాడు. మనకి కొత్త నిబంధనలో యోసేపు చాలా నీతి కలిగిన వాడు, కొత్త నిబంధనలో యోసేపు కూడా చాలా నీతి కలిగిన వాడు. దేవుడు ఆయన నీతిమంతులను దర్శించును, ఆయన నీతిమంతులను వాడుకొని. పాపులను ఆయన ప్రేమించాడు, పాపులను రక్షించాడు. పాపి రక్షించబడిన తర్వాత పాపం చేయకూడదు. పాపి రక్షించబడి పాపం చేస్తే దేవుడు ఆ మనిషి వాడుకోవడానికి ఇష్టపడడు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధంగా ఉండాలి, రక్షించబడిన తర్వాత పవిత్రమైన జీవితం జీవించాలి, రక్షించబడిన తర్వాత దేవుడికి ఇష్టంగా ఉండాలి. అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడలేడు. 20వ వచనం చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఏ సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు అని అంటే 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఏమండి, నీతిమంతుడై ఉండి. ఆ యోసేపు కూడా, పాత్ర మంత్ర కాలం యోసేపు కూడా నీతిమంతుడై ఉండి ఆ పాపము చేయకుండా అతడు చేయని నింద వేసుకుని జైలుకి వెళ్ళాడు. అది చూసిన దేవుడు తగిన కారణం అతని గొప్ప ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. ఈ నీతిమంతుడైన యోసేపు నీతిమంతుడని మరియమ్మకి ప్రధానం చేయబడిన తర్వాత లోకరక్షకుడైన యేసు ప్రభుకి మంచి సంరక్షకుడిగా ఉంటాడని. ఎందుకంటే ఆయన లోకంలోకి వస్తున్నారు, ఇప్పుడు ఆయన మంచి పెద్దోడు చేయలేడు. వారిద్దరూ నీతిమంతులు కనుక వారిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వారికి ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. యోసేపు దగ్గరికి వచ్చింది దూత, వచ్చి ఆయన నిద్రపోతున్నాడు. ఎందుకు వచ్చింది దేవదూత? యోసేపు అనుకున్నాడంట, మహిమ చాలా మంచిదే, కానీ లోకం నమ్ముతుందా? దైవ దర్శనం వల్ల దేవుడు నా కర్మలు పుట్టాలంటే నమ్ముతుందా లోకం? ఇది వంక వల్లను దేవుడి మీద ఎక్కడుంది అని అంటారు. యోసేపు ఖచ్చితంగా రేపు మీటింగ్ పిలిస్తే యోసేపు వెళ్ళాలి. యోసేపే మొదట అయ్యేది మరియ మీద, అయితే నువ్వు నాకు అన్యాయం చేసావు, నాకు ద్రోహం చేసావని. తర్వాత అతను ఆడు కొట్టి చంపేస్తారు. ఆగు మరియమ్మని కొట్టి చంపడం అది యోసేపు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని యోసేపు అనుకున్నాడంట, నేను అసలు ఈ ఊరి చుట్టూ రహస్యంగా వెళ్ళిపోతే సరే ఏం జరిగితే అది జరుగుతుంది, కానీ తను మాత్రం ఎవరు కొట్టకూడదు, చంపకూడదు, అవమానపరచకూడదు అని అనుకుని తను నిద్రపోయి ఇక చీకటిగా ఉండగానే లేచి వెళ్ళిపోదాం ఊరు విడిచిపెట్టి అనుకున్నాడంట. అప్పుడు దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యోసేపుకి దేవుని దూత ప్రత్యక్షం అవడానికి కారణం యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, మరియమ్మ పరిశుద్ధురాలుగా ఉంది, జకరియా విశ్వాసిగా ఉన్నాడు,
వీళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత రావడానికి కారణం వారు దేవుని యందు ఏం కనుగొన్నారన్నమాట అండి, భయభక్తులు కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి ఉన్నారు కనుక దేవుని యొక్క ప్రత్యక్షతలో వారి జీవితంలో వారు చూచారు. నెక్స్ట్ లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. 4వ ప్రత్యక్షత. నేను ఎన్ని ప్రత్యక్షత చెప్పానండి? నెంబర్ 1 మొదటి ప్రత్యక్షత జకరియా దగ్గరికి వచ్చింది దూత. 2వ ప్రత్యక్షత మరియమ్మ దగ్గరికి వచ్చింది. 3వ ప్రత్యక్షత యోసేపు దగ్గరికి వచ్చింది. 4వ ప్రత్యక్షత గొర్రెల కాపరులు. గొర్రెలు కాదు, వాళ్ళు యూదులు. వారు గొర్రెలు కాసుకుంటారు కనుక బైబిల్లో గొర్రెల కాపర్లనే మాట్లాడాలి కానీ గొర్రెలనే మాట్లాడదు. గొర్రెల కాపర్లు వీళ్ళు భక్తి కలిగిన వారు. ఈ గొర్రెల కాపర్లు ఏం ఆలోచించుకున్నారంట? రాత్రంతా వారు మాట్లాడుకున్నారంట. ఏమని? లోకరక్షకుడు వస్తానని చెప్పాడు కదా మెస్సియా వచ్చినప్పుడు మనకి పాపం ఈ శ్రమలన్నీ పోతాయి. ఎందుకంటే రోమ గవర్నమెంట్ కింద వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడో, మనకి కష్టాలు ఎప్పుడు పోతాయో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మెస్సియా వస్తాడు. ఆ సుకరణ బావి దగ్గర సమర స్త్రీ అంటారు కదా, మెస్సియా వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ ఆయన చక్కపరుస్తాడని నేను ఎరుగుదును అని. ఆ మెస్సియాని నేనేనమ్మా అని ఆయన ప్రత్యక్షం చేసుకున్నాను. కనుక మెస్సియా వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాడు దేవుని ఎడల గమనించండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా యెహోవా చెవి యొక్కి ఆలకించి. అమ్మాయి మార్గంలో నడిచేవాడు ఎవరి గురించి మాట్లాడుకున్నారు? కనుక యేసుప్రభు మధ్యకి వెళ్ళారు. వీళ్ళు కూడా ఎవరి గురించి మాట్లాడుకున్నారు? దేవుని గురించి, మెస్సియా గురించి మాట్లాడుకున్నారు. కనుక దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క దూత ప్రత్యక్షత దేవుడికి ఇచ్చారు. రాత్రి కాలంలో వారు గొర్రెలు కాల్చుకొని చూడగా ఒక ప్రకాశవంతమైన కాంతి. చదువుదాం వాక్యాన్ని. 9వ వచనం. ప్రభు దూత వారి వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం. ఈ దావీదు పట్టణము ఇందాక చెప్పాను చూడండి, యోధా దేశ బెత్లెహేమ, స్వల్ప గ్రామము. అంటే బెత్లెహేము అనేది ఒక చిన్న కుగ్రామం. తర్వాత అది దావీదు పుట్టిన తర్వాత దావీదు ఊరు అన్నారు. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత దావీదు పురం అన్నారు. దావీదు మహారాజు అయిన తర్వాత తను ఏం చేశాడండి? పట్టణాన్ని. అదే దావీదు పట్టణం. ఇప్పుడు దావీదు పట్టణంలో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు లోకరక్షకుడు ఎప్పుడు పుడతాడు, ఆయన ఎప్పుడు వస్తాడు, మన శ్రమలు ఎప్పుడు పోతాయని అనుకున్నారు కదా. కనుక మీ కొరకు లోకరక్షకుడు పుట్టేశాడు. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్ అడ్రస్ లేదు. ఎక్కడికి వెళ్ళమన్నారండి? ఒక తొట్టెలో పశువుల పాకలు చూడండి, మాట కింద ఉంటాయి చూడండి. ఎక్కడికి వెళ్ళి చూడమంటారండి వాడు? 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి? ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటారు, మీరు చూసేదారని. ఏమంటే ఒక శిశువు, ఒక తొట్టె, ఏమంటే ఒక పశువుల పాక. అది ఎక్కడ ఉంది? చాలా హాస్పిటల్ ఉన్నాయి భీమవరంలో. ఎక్కడ వెళ్తాం? ఏ హాస్పిటల్, ఏ వార్డు, ఏ నెంబర్ అని చెప్తారే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలన్నమాట అండి? ప్రయాసపడాలి. మీరు పట్టణానికి వెళ్ళారు. పట్టణం అంటే పెద్దది, పల్లె అంటే చిన్నది. పట్టణానికి వెళ్ళారు. పశువుల పాకలో లేదా పశువుల కొట్టాలు ఎన్ని ఉన్నాయో వెళ్తున్నారు వస్తున్నారు. ఏంటమ్మా ఏం తిరుగుతున్నారంటే, దేవదూత మాకు చెప్పాడు లోకరక్షకుడు పుట్టాడు, ఆయన పశువుల పాకలో ఉన్నాడు. బట్టలు అంటే పుట్టిన కుర్రాడు వెంటనే
ఏం చేస్తారంటే యూదులు ఒక తెల్లటి బట్ట ఇలా చుట్టేస్తారు రౌండ్గా, దాన్ని పొత్తి గుడ్డ అంటారు. చనిపోయినప్పుడు కూడా చుట్టారు, దాన్ని ప్రేత వస్త్రం అంటారు. ఇలా రౌండ్గా చుట్టేస్తారు. అంటే చలికాలం చలిలో ఉంటారు. తర్వాత కరెక్ట్ అవయవాలన్నీ బాగుంటాయి చట్టం తేనంట. వాళ్ళు పుట్టిన వెంటనే వస్త్రాన్ని ఒక 3 రోజులు అలా గుప్తారంట. దాన్ని అలా చుట్టి వెచ్చదానం కొరకు ఆ అవయవాలన్నీ కరెక్ట్ ఏమైనా వంకర టెక్క లేకుండా ఉంటే అవన్నీ కరెక్ట్ అవుతాయని అలా చుట్టడం అనేది వాళ్ళ యొక్క ఆనమైంది. ఇప్పుడు అలాగ చుట్టబడిన బిడ్డే లోకరక్షకుడు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళారు, వెతికారు, కనుగొన్నారు, ఆయన్ని ఆరాధించారు. అక్కడితో విడిచిపెట్టేశారా? అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికీ తెలిపినాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వారు దేవుని ఎడల ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు కనుకనే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడి వారికి అనుగ్రహించాడు. నెక్స్ట్ 5వ పాయింట్, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ జ్ఞానులు తర్వాత హేరోదు వద్ద వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారి మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళారు. వీరు చాలా దూరం నుంచి నక్షత్రాన్ని వెంబడించారు కదా. అప్పుడు దాకా వారు దేని వైపు చూశారండి? నక్షత్రం వైపు చూశారు. కానీ యెరూషలేములోకి వచ్చేటప్పటికి రాజు వైపు చూశారు. రాజు కనుక రాజు ఇంట్లో పుడతాడు అనుకుని, కానీ అక్కడ కనబడలేదు. కానీ ఒక ప్రమాదం వారు అలా వెళ్ళడంలో వారి ద్వారా ఒక ప్రమాదం సాతాను కలుగు చేశాడు. ఏంటి అంటే ఎక్కడ పుట్టాడు అంటే అదే ఆ ప్రవచనం మేకా ప్రవచనం చదువుతాడు ఒక యాజకుడు వచ్చి, అంటే బెత్లెహేములోనే పుట్టాడు, ఈ యెరూషలేము ఈ చుట్టుప్రక్కలలోనే పుట్టాడు కనుక ఆయన ఎక్కడ పుట్టాడో మీరు చూచి నాకు సమాచారం ఏమంటే నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అంటాడు. ఎవరు? హేరోదు. పాపం వీళ్ళు మళ్ళా బయటకు వచ్చేసరికి మళ్ళా నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం నడిచింది, వీళ్ళని నడిపించింది, యేసుప్రభు దాకా తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళారు, చూచారు, బాలుని చూచారు, సంతోషంతో బంగారము సాంబ్రాణి బాణం అర్పించారు. ఎందుకంటే బాబు బ్రతకాలి, తల్లిదండ్రులు బ్రతకాలి కనుక వాళ్ళకి ఏం కావాలండి? డబ్బు కావాలి. వాళ్ళ ఊళ్ళో లేరు, నజరేతు నుంచి వాళ్ళు అక్కడ లేరు, బెత్లెహేము వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళా ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఇతడు బాలుని చంపడానికి ప్లాన్ కనుగొన్నాడని. 2 సంవత్సరాల లోపల పిల్లలందరూ చంపేశాడండి. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూడడం మానేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఇంట్లో పుట్టాడేమో అని అనుకుని అడిగిన కారణాన్ని బట్టి సాతానుడండి చేసే ప్లాన్ చాలా దారుణం. అందుకనే యుక్తి గలవాడటం అని వాడు యుక్తిని ఎరిగి మనం భక్తి చేయాలంట. అందుకనే ఆ జ్ఞానులతో దేవుని యొక్క దూత చెప్తుంది, నేను దేవుని యొక్క ప్రత్యక్షత మీరు వెళ్ళొద్దు హేరోదు దగ్గరికి. హేరోదు దగ్గరికి వెళ్తే బాలుని ఖచ్చితంగా హేరోదు చంపడానికి ప్లాన్ చేస్తాననేసి మీరు వేరే మార్గంగా వెళ్ళండి. మనము ఈ 5 గురించి విన్నాం. జకర్యాకు ప్రత్యక్షమైన దేవదూత, నెంబర్ 2 మరియమ్మకు ప్రత్యక్షమైన దేవదూత, నెంబర్ 3 యోసేపుకి, తర్వాత గొర్రెల కాపరులకి, తర్వాత జ్ఞానం. వీళ్ళకి ఈ ప్రత్యక్షతలు రావడానికి కారణం ఏంటంటే వారు యెహోవా యందు భయభక్తులు కలుగుతున్నారు, నీతి కలుగుతున్నారు, యథార్థత కలుగుతున్నారు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి భరించడానికి ఇష్టపడ్డారు. అందుకని ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి ఇచ్చారు. మనకు కూడా దేవుని ప్రత్యక్షత మనం కలుగుండాలంటే యథార్థత కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి, శ్రమైన ప్రభు కొరకు ప్రభుని ధరించిన మనం
ఏదైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనము దేవుని యొక్క రాకల్లో ఎత్తబడతాము. ఆయన రాజ్య సువార్త ప్రకటించిన మనం, వింటున్న మనం